పాపం వారం అయిపోయి పిల్లగాడు ఏం వండుకొని తింటుండో ఏమో. నువ్వు కాదే పోదాం పాటే ఒక్కరోజు అని గిన్ని రోజులు ఎత్తివి పాను అడుగు. ఏది నా మీదే నొప్పుతావు నువ్వు. మరి సరే గాని ఇంటికి పోగానే జర పోయి చికెన్ తీసుకురా, వాని కొండి పెడతా. తెచ్చతి ఇంటికైతే వా, రోడ్లోనే మాట్లాడతావు. పా నడు. ఉన్నాడా లేడా వీడి ఇంటికాడ? ఉంటాడు, ఆడేటి పోతాడు. దగ్గర రాగానే బాగా కొట్టుకుంటుంది కొడుకు మీద. రా అంటే గిన్ని రోజులు ఎత్తివి. అవో గడ్డేట పోతాడు ఇల్లు గిట్టి పెట్టుకొని. సంపత్ సంపత్ అగో అమ్మ వచ్చినారే. అరే గీమవర్రా. అమ్మ మీరు ఊరికేనాక నేను లవలగ్గం చేసుకున్నానే. అరే 3 రోజులు ఇంట్లో లేకపోతే పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన వారా. ఏమైందిరా నీకు? లగ్గం చేసుకునే అయింది. అరే కొడుకువా నువ్వుకుంటున్నా గానీ లేకపోతే గంజలేసి ఉడకబెట్టి తడక పిడక లెక్క కొడదు నిన్ను. సారీ అత్తమ్మా. ఏ అత్త అంటే పండబెట్టి కొత్త చెప్తున్నా. దాని కులమేంది మతమేంది, అసలు దాని జాడేంది పత్తేందిరా? అంతకు ముందుకు వేరే కులం, ఇప్పుడు పెళ్ళైనాక మన కులం అయింది మమ్మీ. మతం కూడా మనదే, ఇక ఆటోమేటిక్గా అంత మనదైపోయింది. అమ్మ మాట్లాడది అది కాదురా మెంటలోడా, నీకు అర్థం కాలేదు. ఊకో డాడీ, నువ్వు అంత గమ్మతున్నావు. అమ్మ అడిగింది కదే, నేను చెప్పింది కదే. చిన్నప్పుడు స్విట్జర్లాండ్లో ఇట్లా చదువుకున్నావేంది, తెలుగు సక్క అర్థమైతలేదు నీకు. అరే నువ్వేమన్నా అనుకోరా, ఆమె మాత్రం ఈ ఇంట్లో ఉండొద్దు, అస్సలే ఉండొద్దు. సరే మమ్మీ, వేరే ఇంట్లో కిరాయి ఉంటుంది. అరే గీ అతి తెలివి మాటలు మాట్లాడితేనే కోపం వచ్చి పాపం అనకుండా నిన్ను పొట్టు కొడతా. సరే తీయే, అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు చెప్పి. ఇప్పుడు ఊక పిల్లికెలక సాక్ష్యం అన్నట్టు నువ్వు మెల్ల వాందికు మలుగుతావు. ఏమన్నా చేసుకోరి. అదేంది వాళ్ళు ఊరికి వచ్చే వరకు పెళ్లి చేసుకొని కోడలు తీసుకొస్తే మెచ్చుకొని మెడలు మీద వేసుకుంటారు అనుకుంటే మనసు ఇరిగిపోయి ఇచ్చుకుపోయేటట్టు మాట్లాడతారు. మనవడో మనవరాలు చేతులు పడ్డాక వాళ్ళే మనసు మారి మాట్లాడుతుంది. అంతే అంటావానే? సరే మనం ఆ పని మీద ఉందాంపా. ఏమైంది సడన్గా బెడ్రూమ్లోకి రమ్మన్నావు? ఏం లేదే, నేను మా అమ్మతో మాట్లాడకుండా బాగా రోజులు ఉండలేను. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు మీ అమ్మతో మాట్లాడతలేవని నాతో మాట్లాడితే మీ అమ్మతో మాట్లాడినట్టు ఉంటుందని నన్ను రమ్మన్నావా? అది కాదే, అల్లం పేసి పెట్టుకున్నా నా బిత్తిరిపోయినావా. మన ఇద్దరం ఒకటై ఒక బిడ్డని కానీ అలా చేతిలో పెట్టినామనుకో, ఇంకప్పుడు వాళ్ళే నాతో మాట్లాడతారు. ఇది నువ్వు చెప్పిన కాన్సెప్టే. వెనకటికి నీయస్ అంటోడే చదువు చెప్పిన సార్ దగ్గరికి పోయి నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు రాలే అని అడిగిండట. సలహాలు ఇచ్చినంత మాత్రాన నీకు సమయ సందర్భం ఉండద్దా? నిమ్మలంగా కావాలనుకున్న దానికి సమయం సందర్భం కావాలి. మీ అక్క ఎట్లయితే గట్లా కావాలనుకున్న దానికి సత్తా మాత్రమే కావాలి. నువ్వు గీ ఏతులు కొడితేనే నా చేతులు లేచి నీ మూతికి వాతలు పడతాయి. అంటే నన్ను మా అమ్మతో మాట్లాడద్దంటానవా అనే? ఏ గట్ల కాదు, నువ్వు మాయలమే కొంచెం పడతావు. కొంపలు ముచ్చటోడా. నాకు మా పేరెంట్స్ గుర్తుకొస్తారు. నీకు యాదికొస్తే నువ్వు బాధపడ్డానికి వాళ్ళేం అండమాన్ అవతల లేరు, ఈ అర్రకి అవతలే ఉన్నారు. కావాలంటే పోయి చూడుకో. మనుషులు మన పక్కకే ఉన్నా వాళ్ళ మనసులు వేరే గ్రహం మీద ఉన్నాయి. ప్లీజ్ ఒప్పుకోవే. సరే ది ఉర్రకు, నేను నిన్ను తంత అంటే ఓర్చుకోలేక ఒరుతానని మీ వాళ్ళు అనుకుంటారు. యాహూ. సరే కూర్చో. సంపతే, అరే బయటకు రారా. ఎందుకే? కారణం చెప్తే కానీ బయటకు రావా? సరే అతనది. రమ్మంట రావేంద్రా, నీ కారణాలుగా ఉన్నారా? ఏంటిది? ఒక్కసారిగా అమ్మ తిట్టినందుకు కలిగిన వారా? నడు తిందుదా. నాకేమద్దు, నేను అడిగినా. ఎవరుమై నువ్వు కాటు మార్చుకుంటే ఇక బుజ్జికెందుకు మార్చుతావురా? అరే అది కూడా అడిగింది డాడీ. రేయ్ తెలివి ఉందారా నీకేమన్నా? నడువు తిందా, మన ఇట్లా నడువే కావని.
అందరికి నేనే పెట్టాలనా ఏంది? సప్పుడేగా కాగితం రాసుకొని జీతం ఉంచుకోరి, అన్ని పనులు నేనే చేసి పెడతా. కట్టేసిన పిల్లికి వచ్చినట్టు వస్తుంది ఏందో కోపం నీకు, జర ఆగరాదు. అరే గాడిది, నువ్వు పెట్టే జిట్టికి ఆమె కాలు గుమ్మడిగా కట్టినా పోయేటట్లేదు. అమ్మ నువ్వు అన్నం వడ్డీ అమ్మ. అయ్యో కాలిందా బంగారం, చూసుకోవాలి కదా. అయ్యో రేపటి నుంచి అన్నం వండినాక ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి, గట్లయితేనే చల్లగా అవుతుంది. అరే అంబులెన్స్ పిలువమంటావారా? ఏ అద్దు డాడీ. ఏం కాదురా, మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, అందులో కడిగేసుకుంటారు పైసలు. ఏంద్రా మస్తు రియాక్షన్ చేస్తున్నావు? కాలింది నీ చెయ్యా దాని చెయ్యా? గాయపడ్డ మనిషికి సాయం చేసి కూడా తప్పేనా? ఏందో ఏమో ఈ సమాజం, నాకైతే ఏం అర్థమైతే లేదు. తల్లి కోసం తాలింపేనోడట, పెళ్ళం కోసం ఊరేగింపు చేసిండట, గట్లుంది నీ కథ. నాకు అర్థం కాలే. అరే ఇప్పుడు అన్నది నీకు అర్థం కావాలంటే నీ జీవితం సగం వ్యర్థం కావాలి. ముందు నాకు అన్నం కావాలి, నువ్వు పెట్టు బంగారం. ఏం కాలే కాలే వెళ్ళగట్టు. ఏం చెప్తానవే? మా అయ్య నీకు ఇచ్చిన కట్నం కింద కారు ఉన్నది కదా, దాన్ని నీళ్ళతో దూడుతాను. సరే తీ, అట్లా సరదాగా పోయి బెడ్రూమ్లో మాట్లాడుకుందాం దా. అద్దు, అక్కడ అత్తమ్మ గిట్లున్నారు, బాగా మంచిగా ఉండదు. సరే దాని ఏముంది, ఇక్కడనే మాట్లాడుకుందాం. మొదలైతే ఆ పని ఆపే. నువ్వు చెప్పేదానికి నేనెందుకు పని ఆపాలి? ఎద్దోలో పెరిగిన మొద్దు మొకందాన, కొద్దిగా నా ఆలోచన లేదేమే నీకు? ఈ ఇంట్లో చిన్నపిల్లలు తిరిగానే. అబ్బా నేను కూడా గదే అనుకుంటానా. మా అక్క పిల్లల్ని రమ్మని చెప్తా, నాకు వాళ్ళని చూడాలని పానం మస్తు గుంజుతాంది. శంకర భగవంత, పూటకు పాట పాడి చెప్పండి నాని నా మ్యాటరు. పిసదానా అప్పుడు ఆగిపోయిన ఆటను ఇప్పుడు ఫస్ట్ కంచి మొదలు పెడదామంటన్నా. ఇగో మొదలు ముద్దు పెడతా, ముద్దు కంచి స్టార్ట్ చేద్దాం. అరే సంపతి, ఏంది డాడీ? ఏం చెప్తున్నావురా? ముద్దు పెడతానా? చిసి నువ్వు నాకు ముద్దు పెట్టడేంది దరిద్రం? నువ్వు చిన్నప్పుడు నాకు ముద్దు పెడతాయి, నేను గట్టినే అన్నానా? అప్పటికిప్పటికి తేడలేదురా. ఎందుకుంటుంది? చిన్నప్పుడు కొడుకైనాడు, పెద్దగా ఇంకా మనోడు అవుతాడా? ఏమో మరి నీ కథ నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు జరిగిన దానికే నాకేం అర్థమైతలేదు, ఇక నీకేం అర్థమవుతుంది? ఏంది? ఏమి లేదు, నువ్వు అన్నదానికి నా మనసు ఇరిగి 20 ముక్కలైంది. నేను నీతో మాట్లాడా కచ్చి పో. అమ్మయ్యా ఎడి చేసి నైట్ అయింది, ఇక లైట్ బంద్ చేసి పడుకుందాం. ఎందుకంత ఆత్రం? టైం చూడు 7 అవుతుంది, ఇంత జల్దీ లైట్ ఆపెత్తి మీ వాళ్ళు ఏమనుకుంటారు? పోరాళ్ళకి నిద్ర వచ్చింది, పండుకుందరు అనుకుంటారు. నాకు నిద్ర వస్తలేదు. నాకు నిద్ర వస్తుంది, నేను పండుకుంటా. అరే సంపతి, ఏంది నాడి బయట చీకటి ఉంది, నువ్వు లోపలికి రా. ఏంది? పండుకునే అలా అయింది కాదురా. తెలుసు, అందుకే మేము పండుకుందామని బుగ్గ బయట చేసే టైంకు నువ్వు వచ్చినావు. పండుకునేది ఇక్కడ కాదురా, అక్కడ. ఏంది డాడీ, మనకి ఇక్కడ బొచ్చడి ప్లేస్ ఉంది కదా, మళ్ళీ అక్కడెందుకు అంత ఇరుకుటంలా? రాత్రి భయపడతామని అక్కడ పడుకొని రమ్మంటున్నారా? నాకేం భయమే, నాకు తోడుగా నా భార్య ఉంది కదా. ఆమె కూడా ఒక్కతే ఉందిరా. నీ ఆలోచించుకుంటూ సల్లాగా ఉన్నప్పా. సరే బా అత్తున్నా బుద్ధి రాయే ఆడ అనుకుంటా. తెల్లారినాక కల్లాగిపిస్తా కానీ రాత్రంతా మెలకతో ఉండమన్నదిరా మీ అమ్మ. నేను ఆవు పోపిస్తా పండుకో డాడీ. అబ్బో నీ ఆపుకు నేను ఆశపడితే నా ఈపు మొత్తం మగ్గుతుంది.
అవ్వ ఏందో ఏమో నా బతుకు. పెళ్ళికి ముందు ఒక ముద్దు పెట్టా అంటే అన్ని పెళ్ళైనాకనే అన్నది. పెళ్ళైనాక పెట్టమంటే మీ వాళ్ళు ఉన్నారు అద్దు అంటుంది. మొన్న మంచిగా 2 రోజులు మా అయ్యవ్వ లేరు. అప్పుడేమో ఈ 2 రోజులు మనం మంచిగా ఉండాలి, నేను దేవునికి మొక్కుకున్నా, నాకు ఒక్క పొద్దు అని అన్నది. నీ అవ్వ బగార పువ్వును బొక్కకూర ముంగట పెట్టి చేతులు కట్టేసినట్టు అయింది నా బతుకు. ఏందో ఏమో రోజు పసవండు అవుతుంది. అరే సంపతి, రేయ్ నేను పొలం కాడికి పోయేస్తా. అమ్మ కూడా ఇంట్లో లేదు, ఇల్లు పైలం. సరే డాడీ. సరే నేను పోయేస్తా. దా దా అర్జెంట్ లోపలికి పోదాం. అర్జెంట్ అంటే అవతలికి పోవాలి కానీ లోపలికి ఎందుకు? చిచి నాకు అత్తలేదు కానీ నువ్వు లోపలికి ఫస్ట్. ముందుగాల ఈ ఆకులు ఉడవాలి. అరే ఆకిలి తర్వాత ఉడుచుకోవచ్చు రాయే. అటెన్ కంటే అత్తమ్మ నన్ను తోముతుంది. ముందు ఈ పని అయినాకనే నాకు ఏ పని అయినా. అట్లయితే నేను జల్లి జల్లి ఉడుతుంది. మనిషి అన్నప్పుడు కొంచెం సిగ్గుశరం ఉండాలి. ఆడదానోలే వాగిలుక్తున్నవేంద్రా. రేపు పలుకు తల్లి ముగ్గు కూడా మంది పేరునాల పెడతాందుకు. అయినా నీకు దాన్ని దూరం ఉండమంటే అర్థమైతలేదా? అసలు ఏందమ్మా నువ్వు? నేను నీ కన్న కొడుకునా పారాయన్నా? ఓయ్ అదే మాట, ఆమె మీ అమ్మ. అగో చూసినావా దాని మంచి మనసు? నీ వీధికి కోపానికి రాగానే నా వీధికి ఎట్లా వచ్చిందో. గసండి దాన్ని పట్టుకొని నీ కులమేంది నీ మతమేంది అనుకుంటే నాకు దూరం ఉంచబడుతుంది. డాడీ కూడా నీ మాటిని గట్టినే మాట్లాడుతాడు. మీ ఇద్దరికి నచ్చకుండా చెప్పురమ్మా, మేమిద్దరం ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఈ నరకంలో ఉండు మాతోని కాదు. ఒకసారి నేను చెప్పేది నేను దాన్ని పెళ్లి చేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరిగి రాలే అమ్మా. మీ గౌరవాన్ని కాపాడడానికి ఇంటికే తీసుకొచ్చిన. వాళ్ళ ఇంట్లో దానికి పెళ్లి సంబంధం చూస్తా అంటే ఏం చేయను మనసున పట్టక మీరున్నారు కదా, మీరు అర్థం చేసుకుంటారు అన్న ధైర్యంతో మన ఇంటికి తీసుకొచ్చిన. కానీ అయ్యవకు భయపడి పెళ్ళాన్ని దూరం పెట్టుడు నాతోటి కాదమ్మా. నేను ఈ ఇంట్లుండా వెళ్ళిపోతా. ఏందిరా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుడేనా? బాధ అనిపిస్తుందా? అనిపించదు అమ్మా. మాకు ఒక్కగానొక్క కొడుకువి, గౌరాల కొడుకువి. మరి నీ పెళ్లి మా చేతుల మీద జరగపోతే మాకెంత బాధ అనిపించాలరా? నీకు పెళ్ళి ఆలోచన పెద్దగా అయినాక వచ్చింది, కానీ మేము నువ్వు చిన్నగా ఉన్నప్పుడే నా కొడుకు పెళ్ళి ఇట్లా చేయాలి అట్లా చేయాలని మేమెన్ని కలలు కన్నాం రా. మాకెంత బాధ అనిపించాలి? నాకు ఈ పిల్ల మీద కోపం ఎందుకో తెలుసా? వేరే కులమని కాదు, వేరే మతమని కాదు, కట్నం తేలేదని అంతకంటే కాదు. నీ పెళ్ళి నా చేతుల మీద జరగకుండా కారణమైంది ఇడు. అందుకు మీ ఇద్దరిని కలవకుండా చేసేది మీ మీద కోపంతో కాదు, దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. నేను నీకు పగ కాదు, నువ్వు నాకు పగ కాదు. ఏమోరా మీ ఇష్టం నడి చేసుకోరి. అమ్మ 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 ఆగే సారీ. నువ్వు జరుగురా. అమ్మా నేను చెప్పేది నేను ఎంతసేపు మీరు చూపించే కోపాన్ని చూసినా కానీ దాన్ని ఎన్నుకున్న బాధను చూడలేకపోయినా. అరే నువ్వు నాతో మాట్లాడకరా. అమ్మా అట్లా ఆగే. తప్పు చేస్తే దెబ్బలు కొట్టి బుద్ధి చెప్పి నువ్వే గట్లా మాట్లాడితే ఎట్లనే? అమ్మ నీ కాలు మొక్తేనే నేను అనుకోని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నా. నాకు కూడా మీ చేతుల మీద పెళ్లి చేసుకోలేదని మస్తు బాధ అనిపిస్తుంది. నిన్న నుంచి నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. అమ్మ మేమిద్దరం మళ్ళా మీ చేతుల మీద పెళ్లి చేసుకుంటామే గ్రాండ్గా. ప్లీజ్ అమ్మా ఒప్పుకోయే. అమ్మయ్యా అత్తమ్మ నవ్వింది అంటే ఓకే అన్నమాట. మా మమ్మీ మంచిది. సరేరా మీ ఇంట్లో అందరిని ఒప్పించి మీ పెళ్ళి మస్తు గ్రాండ్గా చేస్తా. మా అత్తమ్మ మంచిది. థ్యాంక్స్ మమ్మీ. పొలం కాడికి పోయి ఆగంలా పోనే మర్చిపోయినా. అరే వాడు జరుగు, అమ్మ నువ్వు వాడు జరుగు. అగో గట్ల జరుపుతావు కొడుకోడల్ని? ఇదేమి చిత్రమే, మీరంతా కలిసిపోయారా ఏంది? కలిసిపోయాను డాడీ. అమ్మయ్యా నాకు పెద్ద పని తప్పిందిరా. కాదు ఇంకా పెళ్లి పని బాకే ఉంది. దీంట్లో తగ్గేదేం లేదు, చేసుడే.